డిజిటల్ అరెస్టులు అనేవి దేశంలో అతిపెద్ద సవాలుగా మారాయని చెప్పి కాబోయే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు నిన్న సుప్రీంకోర్టులో వెల్లడించారు. అంతేకాదు ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్లో దాదాపు 3,000 కోట్ల రూపాయలు జనం నష్టపోయారని చెప్పి, ముఖ్యంగా ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఎక్కువగా ప్రధానంగా మనం చూస్తే కనుక ఎల్డర్లీ పాపులేషన్, వృద్ధులు ఎక్కువ మంది, ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ మంది వాళ్ళ చేతిలో బలైపోతున్నారని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మనం చూస్తే డిజిటల్ అరెస్టులు అనేవి 2022-24 మధ్య నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రకారం 39,925 కేసులు నమోదయ్యాయంట. ఇవన్నీ చూస్తే కనుక డిజిటల్ అరెస్టులు, డిజిటల్ క్రైమ్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు. మన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు కూడా సుప్రీంకోర్టుకి ఒక మాట చెప్పారు. డిజిటల్ అరెస్టులు అనేవి ఒక స్కామ్ కాంపౌండ్స్ నుంచి జనరేట్ అవుతున్నాయి, లార్జ్ స్కేల్లో పెద్ద పెద్ద నెట్వర్కింగ్ ద్వారా ఇవి ఆపరేట్ అవుతున్నాయని చెప్పారనమాట. రీసెంట్గా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పి ఏలూరు సంబంధించిన ఒక ఆవిడికి ఫోన్ చేసి ఆవిడని డిజిటల్ అరెస్ట్ చేశామని చెప్పి ఆవిడ దగ్గర నుంచి దాదాపు 52 లక్షలు వసూలు చేశారు ఈ డిజిటల్ ఫ్రాడ్స్టర్స్ అనమాట. ఈ సైబర్ గ్యాంగ్స్ 52 లక్షలు వసూలు చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ పోలీసులు దీన్ని బస్ట్ చేసి మొత్తానికి ఎవక్కడి జరిగిందని కనిపెట్టారనమాట. ఇదంతా కూడా ఏవైతే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఉన్నాయో, వియత్నాం, కాంబోడియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్ ఇలాంటి దేశాల నుంచి ఆపరేట్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు సంబంధించిన ఈ కేసు ఏదైతే ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులు బస్ట్ చేశారో ఆ కేసు సంబంధించి కాంబోడియా నుంచి ఆ ఫ్రాడ్స్టర్స్ ఆపరేట్ చేశారంట.